హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము గుమ్మడికాయతో హల్వా చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఒకటి రెండు కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ గుమ్మడికాయ హెల్త్కి చాలా చాలా మంచిది. గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా హల్వా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గుమ్మడికాయ హల్వా ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా ఇలా గుమ్మడికాయ అంటే ఈ ఆరెంజ్ కలర్ లా ఉంటది కదండి, చూడండి. ఇలాంటి గుమ్మడికాయ తీసుకోవాలి. ఈ పైన అంతా పీల్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే తీసుకొని దాన్ని ఇలా సన్నగా తురిమి తీసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా తురిమి తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాము. తగినంత నెయ్యి వేసుకుంటున్నాము. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకుంటున్నామండి. ఇవన్నీ కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాదం వేసుకుంటున్నాము. జీడిపప్పు లేట్గా ఫ్రై అవుతుంది, బాదం తొందరగా ఫ్రై అవుతుంది. పుచ్చగింజలు వేసుకుంటున్నాము. కిస్మిస్. ఇవన్నీ కూడా అస్సలు మాడిపోకూడదండి. ఇలా కలుపుకుంటూ దగ్గరుండి వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా వేగేయండి. ఇవన్నీ కూడా ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, మీకు అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోండి. వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఇదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. తురిమి పక్కన పెట్టుకున్న ఈ గుమ్మడికాయని వేసుకుంటున్నాము. ఈ గుమ్మడికాయ అంతా కూడా పచ్చి వాసన మొత్తం పోవాలండి. పచ్చి వాసన అంతా పోయి ఇదంతా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. చూడండి, చక్కగా పచ్చి వాసన అంతా పోయి ఇదంతా వాటర్ అంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకుందాము. మేము బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. మా దగ్గర ఆర్గానిక్ బెల్లం ఉందండి, అది యాడ్ చేసుకుంటున్నాము. ఆర్గానిక్ బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిది. 2 కప్పులు ఈ తురుము తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాము. ఇదైతే పర్ఫెక్ట్ కొలత. ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యి ఈ గుమ్మడికాయ తురుముకి అంతా పట్టేలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఈ గుమ్మడికాయ హల్వా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఐసైట్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచిది. చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాము, జస్ట్ టేస్ట్ కోసం అండి. ఇది ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇది చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అయితే దీన్ని పైన పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసి దాన్ని తురుముకునే దగ్గర మాత్రమే కొంచెం టైం పడుతుంది. అది ముందుగా మనం చేసి పెట్టుకున్నామంటే అసలు చాలా సింపుల్గా అప్పటికప్పుడు తక్కువ టైంలో చేయొచ్చండి. ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్ రెసిపీస్ చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో ఇలాగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇక్కడ మేము ఆర్గానిక్ బెల్లం వేసాం కాబట్టి కలర్ చేంజ్ అయిందండి. ఇందులో మేము ఎక్కడ కూడా కలర్స్ వేయలేదు. ఆర్గానిక్ బెల్లం వలన ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది. బెల్లం అంతా మెల్ట్ అయ్యి అదంతా కూడా దగ్గర పడింది కదండి. కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇలా నెయ్యి వేసుకోవడం వలన ఇది కళాయికి అంటుకోకుండా చక్కగా సపరేట్ అయ్యి తినేటప్పుడు మంచి అరోమాటిక్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము.
చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. ఇది తినడానికి టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదంతా దగ్గర పడి మనం వేసుకున్న నెయ్యి అంతా చూడండి పైకి వచ్చింది కదా, ఇది మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు చక్కగా రెడీ అయింది. చూడండి ప్యాన్ నుంచి కూడా ఎలా సపరేట్ అవుతుందో. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి గుమ్మడికాయ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీగా గుమ్మడికాయ హల్వా రెడీ అయిందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ, ఆ నెయ్యి ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తూ, ఆ స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మా ప్రాసెస్లో మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, లేదంటే రెగ్యులర్గా మనం చేసే రెసిపీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే హెల్త్కి మంచిది. ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచిదండి. గుమ్మడికాయతో చేసే రెసిపీస్ అన్నీ కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మన స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.